నమస్తే ఓరుగల్లు 9 నేషన్ టీవీకి స్వాగతం. తెలంగాణలో జాతీయ రహదారులు, జిల్లాలో రోడ్లు వర్షాకాలంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆఫీసర్లతో సమావేశమయ్యారు. గ్రేటర్ కమిషనర్తో పాటు జిహెచ్ఎంసీ ఇంజనీర్ అధికారులు హాజరయ్యారు. సిటీ రోడ్లు లాగింగ్ పాయింట్లతో పాటు రోడ్ల రిపేర్పై చర్చించినట్లుగా తెలుస్తోంది. వచ్చేది వర్షాకాలం కావడంతో ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రి. సిటీలో ఉన్న పెండింగ్ ఫ్లైఓవర్స్, రోడ్లపై చర్చించినట్లుగా తెలుస్తోంది. వర్షాకాలంతో పాటు హైవేపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండడంతో అలర్ట్ అయింది ఆర్ఎండ్బి శాఖ. ప్రమాదాల నివారణకు ముఖ్యంగా సైన్ బోర్డ్స్, హెవీ స్పీడ్ నిర్మూలన, కొన్ని చోట్ల 6 లేన్ రోడ్ నిర్మాణం చేయడం, జంక్షన్ డెవలప్మెంట్స్, వెహికల్స్కి అండర్ పాస్ నిర్మాణం, 2 వైపుల సర్వీస్ రోడ్ నిర్మాణం వంటి చర్యలతో బ్లాక్ పాయింట్స్ ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఏపీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత జరిగిన అల్లర్లు వెనుక కారణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. రాయలసీమలోని అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై టీడీపీ వాళ్ళు దాడి చేశారంటూ నిన్న మొన్నటి వరకు అనుకున్నారన్నారు. టీడీపీ వాళ్ళు దాడి చేసి ఉండవచ్చేమో, కానీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేసి తలుపులు పగలగొట్టింది, సీసీ కెమెరాలు ధ్వంసం చేసింది పోలీసులే కావటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటికి వచ్చిన 100 మంది పోలీసులు ఆయన ఇంటి తలుపులు పగలగొట్టారు. ఇంట్లో వైసీపీ కార్యకర్తలు ఉన్నారని సమాచారంలో ఇలా చేసి ఉండవచ్చు అనుకోవచ్చు. అయితే సీసీ కెమెరాలను ఎందుకు ధ్వంసం చేశారనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా అయింది. పెద్దారెడ్డి ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు తమ లాఠీలతో పగలగొట్టిన విజువల్స్ సంచలనంగా మారాయి. రాయలసీమలో అల్లర్లకు పోలీసులే కారణమనే టాక్ ఈ వీడియో తర్వాత బలంగా వినిపిస్తోంది. పెద్దారెడ్డి ఇంటిపై దాడులకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దారెడ్డి సీసీ కెమెరా విజువల్స్ను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించడంతో పాటు ఇది వెలుగులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం వాణిజ్య రాజధాని ముంబైలో దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ నిర్మించిన విషయం తెలిసిందే.
దానికి అటల్ సేతుగా నామకరణం కూడా చేశారు. తాజాగా ఈ వంతెనపై నేషనల్ క్రష్ రష్మిక ప్రయాణించారు. అటల్ సేతుపై కారులో ప్రయాణిస్తూ దాని గురించి వివరిస్తూ మాట్లాడిన వీడియో తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు రష్మిక. దాంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాజాగా రష్మిక చేసిన ఈ వీడియోపై దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. దేశ ప్రజల జీవితాలను మెరుగుపరచడం, వారి జీవితాలను అనుసంధానం చేయడానికి మించిన సంతృప్తి ఏముంటుందంటూ సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇక ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ ప్రధాని నరేంద్ర మోడీ జనవరిలో ప్రారంభించిన విషయం తెలిసిందే. मुझे नहीं बाहर देख क्या दिख रहा है if you still just seeing a sea bridge then knock open your eyes bro. Mumbai Trans Harbour Link, Bharat's longest ever sea bridge, 22 kilometers long, 6 lanes. It cuts 2 hours journey to just 20 minutes. Unbelievable ना? कुछ साल पहले कोई सोच भी सकता था कि ये होगा. ये नॉक है उन बंद दरवाजों पर जो कहते थे इंडिया कांट ड्रीम बिग but we built this majestic marvel in just 7 years. अटल सेतु ने ना फ्यूचर के डोर पे ऐसा जोर से नॉक किया है कि विकसित भारत के रास्ते ही खुल गया है. अटल सेतु इज नॉट जस्ट अ ब्रिज, ये गारंटी है हमारे यंग भारत की. Our nation is unstoppable now. ऐसे hundreds of अटल सेतुस बनाने हैं. Wake up and vote for development. You know, the journey of 2 hours can be done in 20 minutes. As in, you wouldn't even believe it. Matlab, like, who would have thought something like this was possible? And aaj, matlab, नवी मुंबई से मुंबई तक और गोवा से मुंबई तक और बैंगलोर से मुंबई तक, when all the journeys made so easily and with such amazing infrastructure, makes me feel proud. जब वर्ल्ड के बाकी हेरिटेज साइट्स हम देखते थे तो लोग कहते थे कि इंडिया का इंफ्रास्ट्रक्चर इस लेवल का हो ही नहीं सकता, इंडिया नहीं बना सकता. तो अब हमने ये कर दिखाया अटल सेतु. हाँ जी. तो वर्ल्ड हमको क्रिटिसाइज करता है, उस पर क्या कहेंगे? अब तो इंडिया ने ना सुनना, they're not willing for it anymore. So I think now at least India is not stopping anywhere. Nobody is saying it's not possible in India, ab ho nahi sakta, or you know, it's impossible for India. Nobody's like, look at our country grow. Like, it's freaking brilliant the way. I think now it's the hard time. इंफ्रा का कोई ऐसा काम बात हो रही है? It's the young generation, as in India is the smartest country, I would like to say. I take pride in it, and I think like it's something that people are being to विकास और डेवलपमेंट रुकना नहीं चाहिए. विकास और डेवलपमेंट के लिए वोट करिए. కాంగ్రెస్ నేత విజయశాంతి చేసిన ట్వీట్ ఇవాళ హాట్ టాపిక్గా మారింది. బీఆర్ఎస్ పార్టీ అంతరిస్తుందంటూ ఇటీవలే బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తాను విభేదిస్తున్నట్లుగా చెప్పారు. ఇందుకు దశాబ్దాలుగా కరుణానిధి, ఎంజీఆర్, ఎన్టీఆర్, రామకృష్ణ హెగ్డే, జయలలిత నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్, వైసీపీ వరకు నడుస్తున్న విధానాన్ని విశ్లేషించుకోవాలని పేర్కొన్నారు. ప్రాంతీయ భాగోద్వేగాలకు ఉంటాయని, వాటికి కాంగ్రెస్ మాత్రమే అర్థం చేసుకోగలదని పేర్కొన్నారు. ఇది దక్షిణాది రాష్ట్రాల సహజ విధానమని అన్నారు. ఈ విషయాన్ని బీజేపీ కనీసం ఆలోచించే స్థితిలో కూడా లేదని ఆమె తెలిపారు. ఆమె ట్వీట్లో నెటిజన్ల నుంచి మిక్స్డ్ అండ్ కామెంట్స్ వస్తున్నాయి. అంతకు మించి మీరు ఏ పార్టీలో ఉన్నారు, ఏం రాశారని మరొకరు ట్వీట్ చేస్తే ఇంకొకరు మీరు ఏం రాశారో ఒకసారి చదువుకోండి అంటున్నారు. ఈ ట్వీట్తో అక్క మళ్ళీ బీఆర్ఎస్లో చేరబోతుందా అని డౌట్ వస్తుందని మరొకరు కామెంట్ చేశారు.
హన్మకొండ హంటర్ రోడ్లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నేపథ్యాన్ని పురస్కరించుకొని శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో పార్లమెంట్ అభ్యర్థి సీతారాం నాయక్, బీజేపీ పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ మురళీధర్ గౌడ్, వరంగల్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు రావు పద్మారెడ్డి, గంట రవి, మాజీ ఎమ్మెల్యే శ్రీధర్, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. జిల్లాల ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ సందర్భంగా వరంగల్ ఉమ్మడి జిల్లాకు ఇన్ఛార్జిగా పంపడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి 6 జిల్లాల అధ్యక్షులు, 6 జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లా జనరల్ సెక్రటరీలు, అలాగే ఈ 6 జిల్లాల్లో 12 నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎంపీలు రమేష్ గారు అండ్ సీతారాం నాయక్ గారు, మిగతా 12 నియోజకవర్గాల్లో ఉన్న అసెంబ్లీ కన్వీనర్లు, వీరందరితో కలిసి ఇవాళ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 4,63,839 గ్రాడ్యుయేట్ ఓట్స్ ఉన్నటువంటి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ తరఫున గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు భారతీయ జనతా పార్టీ పోటీలో ఉన్నారు. సీరియల్ నెంబర్ 1 ప్రిఫరెన్స్ ఓటు 1కు ఇచ్చి ఆయనను ఇక్కడ ఎమ్మెల్సీగా గెలిపించాలనేది ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పదాధికారుల అందరి యొక్క లక్ష్యం. ప్రతి గ్రాడ్యుయేట్ని, ప్రతి ఓటర్ని 4,63,839 మంది ఓటర్లని డోర్ టు డోర్ వెళ్ళి కలవడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. విలువ గ్రాడ్యుయేట్లు తీసుకునే నిర్ణయం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక మార్పుకు నాంది పలికే అవకాశం ఉంది. వీరు కూడా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీరు తీసుకునే నిర్ణయం ఓటుగా మార్చి ఆ ఓటు ద్వారా మీ నిర్ణయాన్ని చెప్పాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే కాలంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ చదువుకున్నటువంటి వ్యక్తులందరికీ కూడా ప్రధాన పాత్ర, ప్రధాన భూమిక పోషించే పరిస్థితికి తీసుకొస్తుందని వరంగల్, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి, ఖమ్మం, భువనగిరి, సూర్యాపేట, నల్గొండ ఇవన్నీ జిల్లాలు ఇందులో మొత్తంగా ఉన్నాయి. ఓటేసి ప్రిఫరెన్స్ ఓటు నంబర్ 1 వేసి గెలిపించాలనేదే కోరిక. అటు ఓట్లు పల్లిలో 12,535, భూపాలపల్లిలో 16 బూతులు, 14 బూతులు. పత్రిక ద్వారా, పాత్రికేయుల ద్వారా పత్రికాముఖంగా తెలియజేసేది ఏంటంటే, చదువుకున్నటువంటి వ్యక్తులు ఓటు అనే ఆయుధాన్ని ఖచ్చితంగా వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది వార్డు మెంబర్ ఎలక్షన్ నుంచి మొదలు పెడితే ఎంపీ ఎలక్షన్ వరకు ఏదైనా సరే ఖచ్చితంగా పాల్గొనాల్సిన అవసరం ఉంది. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో మనకి ఇచ్చినటువంటి ఆయుధం. కానీ చదువుకున్నటువంటి వ్యక్తుల ఎలక్షన్ ఇది, గ్రాడ్యుయేట్ ఎలక్షన్. ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా నిరంతరం భారతీయ జనతా పార్టీకి పనిచేస్తూ ఏబీవీపీ నుంచి ఇప్పటి వరకు జిల్లా ఆలోచన లేకుండా నిర్విరామంగా కష్టపడుతున్నటువంటి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారిని వరంగల్ ఏన్మమ్ల వ్యవసాయ మార్కెట్ యార్డ్లోని లోక్సభ ఎన్నికల ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను హన్మకొండ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సిక్తా పట్నాయక్ శుక్రవారం తనిఖీలు చేశారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే ఉన్న హన్మకొండ జిల్లాలోని పరకాల, వరంగల్ పశ్చిమ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచగా సాధారణ తనిఖీల్లో భాగంగా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతా ఏర్పాట్లు, రికార్డ్ నిర్వహణ, సీసీ కెమెరాల నిరంతర పర్యవేక్షణ తదితర ఏర్పాట్లను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్ట్రాంగ్ రూమ్లో ఉన్న ఏర్పాట్ల గురించి పరకాల ఏఆర్ఓ, ఆర్టీఓ కూడా నారాయణ కలెక్టర్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
నగర్ నాలతో పాటు నాలపై ఉండే వంతెనలను అభివృద్ధి నిర్మాణ పనులను జూన్ 15వ తేదీ నాటికి పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సీతా పట్నాయక్ ఆదేశించారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తనాజీ వకాడే, అదనపు కలెక్టర్ రాధికా గుప్తాతో కలిసి నగర్ నాల నిర్మాణ పనులు పురోగతి, చేపట్టవలసిన చర్యలపై రెవెన్యూ, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్, సర్వే విభాగం ఇతర శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రైట్ సైడ్ డిస్కషన్ కాంప్రమైజ్ ఏం చేస్తున్నారు ఇవన్నీ డిఫరెంట్ స్ట్రక్చర్స్ స్టార్ట్ చేయండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ 3-4 డేస్లో లెట్స్ మీట్ అగైన్. మళ్ళీ వన్స్ ఆర్ ట్వైస్ అ వీక్ మనం అందరూ కూర్చుంటే డెఫినెట్లీ ఐ థింక్ ప్రోగ్రెస్ కొంచెం స్పీడప్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ దిస్. 7 సబ్స్టెన్స్ అందరూ ఎలక్షన్ వల్ల బ్రేక్ తీసుకున్నారు. ఇప్పుడు ఎలక్షన్ తర్వాత ఇప్పుడు మొత్తం స్పీడప్ చేసి స్టార్టెడ్ ఇమీడియట్లీ. చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి దేవస్థానంలో భద్రకాళి భద్రేశ్వరుల శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఈ రోజుతో 8వ రోజు చేరుకున్నాయి. అమ్మవారికి ఉదయం 4 గంటలకు నిత్యానికం పూర్తి చేసి చతుస్థానార్చన జరిపి తదుపరి అమ్మవారికి డోలోత్సవం నిర్వహించారు. ఉదయం భద్రాపీఠం సేవ, సాయంకాలం అశ్వవాహన సేవపై అమ్మవారిని ఊరేగించారు. బ్రహ్మోత్సవాల్లో ఈరోజు ఉభయదాతల కమ్మ సేవ సంఘం వరంగల్ వారు వ్యవహరించారు. కమ్మ సంఘం అధ్యక్షులు కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ప్రసాద్ తదితరులు అనేక మంది అమ్మవారికి పట్టు వస్త్రాలు, పూలు, పండ్లు, పూజా ద్రవ్యములు శిరస్సు మీద ధరించి మేళతాళాలతో మీద వేద స్వస్తితో గుడిలోనికి ప్రవేశించి అమ్మవారికి సమర్పించారు. ఈరోజు శుక్రవారం కూడా కావడంతో భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు, ప్రసాదాలు సక్రమంగా అందించేలా ఆలయ ఈవో శ్రీమతి శేషభారతి పర్యవేక్షించారు. సమస్త కంబర్వేషాం భక్తజనానాం దీర్ఘాయుర్విపుల భద్రకాళి మాతాకి ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాల పనులను ఈ నెల 20వ తేదీ నాటికి పూర్తి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సీతా పట్నాయక్ అన్నారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో కాజీపేట్, హనంకొండ మండలాల్లో ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు చేపడుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సీతా పట్నాయక్ మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో
ప్రభుత్వ పాఠశాలలో త్రాగునీరు, టాయిలెట్స్, ఇతర మైనర్ రిపేర్లు ఈ నెల 20వ తేదీ నాటికి పూర్తి చేయాలని అన్నారు. పూర్తి చేసిన పనులకు సంబంధించి పూర్తయిన ధృవీకరణ పత్రం అందజేయాలని అన్నారు. ఇంత పెద్ద వర్క్ ఫోర్స్ ఏ డిపార్ట్మెంట్ దగ్గర లేదు. పిఆర్ వాళ్ళ దగ్గర ఉన్న 7 మండలాల్లో ఉన్న స్కూల్స్ చేస్తున్నారు. 7 మండల్స్ 7 to 30 స్కూల్స్ చేస్తున్నారు. సో పర్ ఏఈ హ్యాస్ 30 to 40 స్కూల్స్ ఇన్ రూరల్ ఏరియాస్. ఇంకా కమలాపూర్ చూస్తే ఒక మండలం 65 స్కూల్స్ ఉన్నాయి. ఒక్కరు ఏఈ చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు అండ్ చాలా ఫాస్ట్ కూడా చేస్తున్నారు. విచ్ మీన్స్ ఐ థింక్ కొంచెం ఎలక్షన్ డ్యూటీ వల్ల మోస్ట్ ఆఫ్ యూ హ్యావ్ బీన్ డైవర్టెడ్. బట్ సిన్స్ స్టేట్ నుంచి కూడా చాలా ప్రెషర్ ఉంటుంది అండ్ చీఫ్ సెక్రటరీ మేడం హర్సెల్ఫ్ అంటే పోల్ నెక్స్ట్ మార్నింగ్ నుంచి మేడం మళ్ళీ ఫస్ట్ వన్ స్టార్ట్ చేసేసారు. షీ హాస్ కమిటెడ్ టు ద సిఎంఓ దట్ మేము మే ఎండ్ దాకా మొత్తం డెలివర్ చేయిస్తాము అండ్ జూన్ 12th రోజు న్యూ స్కూల్స్, న్యూ యూనిఫామ్ మొత్తం ఇచ్చేసి మేము కొత్త అకాడమిక్ సెషన్ న్యూ గవర్నమెంట్తో స్టార్ట్ చేద్దామని ఆ రోజు నాతో మేడం అష్యూరెన్స్ ఇచ్చారు. సామాజిక సేవ గుణం ఉండి రాజకీయాలకు వచ్చి ఎటువంటి అవినీతి ఆరోపణలు లేని మంచి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బలపరిచిన ఏనుగుల రాకేష్ రెడ్డికి మాత్రమే చట్టసభలో కూర్చున్న అర్హత ఉందని అన్నారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, యువత మరియు విద్యావంతులు విజ్ఞతతో ఆలోచించి హక్కుల కోసం పోరాడే రాకేష్ రెడ్డిని గెలిపించేందుకే నిర్ణయం తీసుకోవాలని మీలో ఒకటిగా మీ అందరి ప్రతినిధిగా మీ గళాన్ని ప్రశ్నించడానికే శాసన మండలిలో మీ హక్కుల కోసం కొట్లాడే అభ్యర్థి అయిన ఏనుగుల రాకేష్ రెడ్డిని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లోని సీరియల్ నెంబర్ 3 మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించి శాసన మండలి వేదికగా ఉద్యోగుల, నిరుద్యోగుల, యువత, విద్యావంతుల గొంతును వినిపించాలని ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మధుసూదన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ నందు నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఖమ్మం జిల్లా పట్టభద్రుల ఓటర్లను కోరారు. ఒక కపిలవాయి దిలీప్ కుమార్ గారు, డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారు, వాళ్ళు ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా కూడా మంచి విద్యావంతులను, మేధావులను, విజనరీస్ని, థింకర్స్ని, సమాజంలో సంక్షోభం ఏర్పడ్డప్పుడు ఆ సమాజానికి దారి చూపగలిగేటువంటి వాళ్ళను, ప్రజలకు ఆదర్శ మంచిగా నిర్వర్తిస్తారని చెప్పి మాకు నమ్మకం ఉంది. ఇద్దామని, మార్పు కోసం ప్రయత్నం చేద్దామని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఈసారి అవకాశం ఇచ్చారు. 6 గ్యారంటీలు, 420 హామీలు ఇస్తే ప్రజలు కూడా వాటిని నమ్మి ఒకసారి వీళ్ళకి అవకాశం ఇద్దామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నాం. అటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒకవేళ రేపు ఓడిపోయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చేటువంటి ముఖ్యం లేదు. కానీ బీఆర్ఎస్ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే విద్యావంతుల పక్షాన, ప్రజల పక్షాన ప్రశ్నించేటోడు కావాలన్నా లేదా ప్రభుత్వాన్ని ప్రశంసించేటోడు కావాలన్నా ఈరోజు తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాడు కావాలా లేదా ప్రభుత్వానికి తొత్తుగా మారినటువంటి వ్యక్తి కావాలన్నా తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 5 నెలలు అయింది. నిరుద్యోగ భృతి ఇస్తాన్నారు, జీవో నెంబర్ 46ను రద్దు చేస్తామని చెప్పారు, దాని గురించి మాట్లాడరు. ఉద్యోగస్తులకు డిఏ ఇస్తామన్నారు, పిఆర్సీ ఇస్తామన్నారు, దాని గురించి మాట్లాడరు, దాని గురించి ప్రశ్నించరు. మరి అది ప్రశ్నించే గొంతు ఎట్లయితుంది అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ప్రశ్నించగలుగుతాం, మేము మాత్రమే. పార్టీ అభ్యర్థి ప్రశ్నించలేడు. చాలామంది ఎమ్మెల్యేలు టూర్లకు వేయలు, వాళ్ళకి సంబంధం లేదన్నట్టుగా వివరిస్తూ ఉన్నారు. ఎవరికి ఇష్టం లేదు ఎన్నిక వాళ్ళకి. మా పార్టీలో ఏదో జరిగినట్టుగా కోరుతున్నా, దయచేసి వాస్తవాన్ని మీరు విశ్లేషించండి. దీనికి ఉన్నటువంటి సపోర్ట్ ఏందో దాని గురించి మీరు ఎందుకు విశ్లేషణ చేయడం లేదు? ఈ సందర్భంగా నేను కోరికల కోసం కాదు, మా పోరాటం పరిష్కారం కోసం తప్ప మా పోరాటం పైత్యం కోసం కాదు. మా ఆరాటం ఒక ఆశ. యూట్యూబ్లో వ్యూస్ కోసం, లైక్ల కోసం, కామెంట్ల కోసం మేము చెయ్యం. రైతుల మీద చేసినటువంటి వ్యాఖ్య మీ అందరి దృష్టిలో ఉంది. రైతు అవసరమైతే
చావడానికైనా సిద్ధంగా ఉంటాడు కానీ రైతు బిడ్డలే ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టింది కాబట్టి ఆ రైతు బిడ్డలు తప్పకుండా ఓటుతోని దెబ్బ కొడతారు. ఆ కాంగ్రెస్ పార్టీ ఆసన్నమైంది. ఇక దిక్సూచిగా మళ్ళీ ఖమ్మం జిల్లా నిలుస్తుందని చెప్పి ఎన్నికల్లో ఓటరు యొక్క ఓటును అభ్యర్థిస్తాం. కలిసి ఉన్నాను, ఆ రకంగానే నేను కలిసి ఉంటా. నేను కేవలం ప్రశ్నతో నేను ఆపలేదు. ఎప్పుడు కూడా పరిష్కారం చూపినా ప్రజాసేవలో ఉన్నా అదే నేను కొనసాగిస్తా. ఎన్నిక అయిన తర్వాత కూడా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా గల్లా ఎగరేసుకొని ఈయన మా ఎమ్మెల్సీ అని చెప్పుకునేలాగా వ్యవహరిస్తా తప్ప వాళ్ళ గౌరవం తగ్గించే విధంగా నేను వివరించరు. ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులను నాణ్యంగా గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పురోగతి, ధాన్యం కొనుగోలు ప్రక్రియ, ధరణిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాలలో కొనసాగుతున్న పనులు, చేపడుతున్న పనులపై జిల్లా కలెక్టర్లతో చర్చించారు. వాటి వివరాలను సిఎస్ ఆయా జిల్లాల అధికార కలెక్టర్లతో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపడుతున్న పనుల్లో నాణ్యత ఉండాలని, డబుల్ డెస్క్లు, పెయింటింగ్ పనులు ఎక్కువ కాలం మన్నికగా ఉండేలా సంబంధిత ఏజెన్సీలు పాఠశాలలో సమకూర్చే విధంగా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని అన్నారు. So today we will be focusing seriously on completion and what mechanism you have put in place to ensure that you are. And some checks which you have taken, any inspections you have carried, that also you can mention. So districts which are regularly doing good, Rajendra Silsila, Karimnagar, then Hanmakonda, Bajaj, Kottagudem, Khammam, and the other districts they are doing good. 100% chase out some of the Written instructions will come, but you can record today instructed, and all the GPS which are under the tribunal. Minor requests are still going on, ma'am. So I visited close to 8 schools, ma'am. Okay, come on. At the center, at the Mandal center, the dispersal of the cut cloth along with the other accessories has also been given to the last worker, ma'am. And they're on the job, ma'am. There is no problem. We have actually, but in Hanmakonda we treated rural and urban separately. Under DRDO, the entire 12 mandals of rural schools have been taken up, and for 2 urban mandals, MEPA has taken up the work with 7 groups, ma'am. We received, we gave it off mandal centers. Our master cutters were ready beforehand, so they have done the cutting of the cloth, and accordingly we have sufficient number of workers available for rural as well as urban as per calculation. And even if we factor the daily efficiency in, ma'am, we should be able to do it before May end, ma'am. As of today, the prediction should be okay for May end, ma'am. That's right. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గల్ 9 నేషనల్ టీవీ.